నమస్తే అందరికీ. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో ఎగ్ అండ్ ఫ్రాన్స్ కర్రీ అయితే తయారు చేయబోతున్నాం. నేను చూపించిన విధంగా ఒక్కసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. టేస్ట్ గురించి అయితే అసలు నేను చెప్పక్కర్లేదు, ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఇప్పుడు వేడిగా ఆయిల్ ఉన్నప్పుడు మనం ముందుగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రాన్స్ అనేది. మీకు ఫ్రాన్స్ నీచు వాసన రాకూడదంటే పెరుగు, పసుపు, ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోండి. ఈ వాష్ చేసుకున్న రొయ్యల్ని వేడిగా కాగుతున్న నూనెలో వేసి నేను చూపించిన విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నీచు వాసన అనేది పోతుంది, రొయ్య కూడా బాగుంటుంది. ఇప్పుడు అదే కడాయిలో మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లను తీసుకొని తొక్క అనేది తీసి ఈ గుడ్లను కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇందులో ఇవి ఫ్రై అయిన తర్వాత గుడ్లు కూడా పక్కకు తీసేసి ఇప్పుడు ఇందులోనే ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు నేను ముందుగానే ఒక 2-3 టమాటాలు తీసుకొని బాగా కట్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోండి. టమాటా అనేది మెత్తబడాలి, అప్పుడు అనేది పచ్చివాసన అనేది ఉండదు. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. అందులోనే కారం కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అండ్ రొయ్యలు కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి నేను చూపించిన విధంగా. ఇప్పుడు ఉప్పు కారాలు బాగా పట్టించిన తర్వాత కొన్ని వాటర్ అనేది వేసుకోండి. ఇలా వేయడం వల్ల గ్రేవీ అనేది వస్తుంది. గ్రేవీలో ఇవన్నీ ఒక్కసారి ఉడుకుతాయి. ఇలా చూడండి, దగ్గర పడింది. ఆయిల్ అనేది ఇలా పైకి రావాలి. ఇలా పైకి వస్తే కనుక మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీ రుచికరమైన గుడ్లు ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.